మా విలేజ్లో మా ఇల్లు ఎలా ఉందో చూద్దుర్రండి. మా పల్లెటూరు అందాలు కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే పండగకైతే మేమైతే ఊరైతే వెళ్తున్నామండి. పండగ అంటే సంక్రాంతి పండగ కాదు, రాజులమ్మ తల్లి యాత్ర. మా ఊర్లో పార్వతమ్మ తల్లి యాత్ర అనేది జరుగుతాయండి. పార్వతమ్మ తల్లి యాత్ర 5 రోజులు ఉంటుంది. ఆ తల్లి యాత్రకైతే మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం, మా వారు, నేను, మా పాప. మా అబ్బాయిని అయితే తీసుకురాలేదు, స్కూల్స్ జరుగుతున్నాయి కదా, అందుకని తీసుకురాలేదు. ఇంకా మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నామండి. ఆ విలేజ్కి రావడానికి అయితే ఇక్కడ విజయవాడలో నైట్ ఎక్కితే మార్నింగ్ 5 కల్లా దిగుతామండి. అప్పుడైతే ఇంకా విలేజ్కి వెళ్ళడానికి ఆటోలు అయితే ఉండవు. ఇంకా 7:30, 8 ఆ టైంకి అయితే ఆటో అయితే తీస్తారు. అది కూడా ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉంటేనే ఆటో అయితే తీస్తారండి. మనం సపరేట్గా కట్టించుకోవాలన్నా కూడా ఉండరు. ఒక 8, 9 అయితేనే ఉంటారు. ఇంకా మేమైతే ఇంక సపరేట్గా ఆటో అయితే కట్టించుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బస్ దిగిన తర్వాత 17 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఇప్పుడు మేము వెళ్తున్న పార్వతమ్మ తల్లి యాత్ర ఫోటో చూపిస్తున్నాను చూడండి అందరూ. తర్వాత మా ఊరికైతే ఒక ప్రత్యేకత అయితే ఉందండి. అదే చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో. శివలింగం, అది తర్వానకుండలో పుట్టిన శివలింగం అండి. అక్కడ పంతులు ఎవరు ఉండరండి. స్వయంగా మనమే వెళ్ళి మనం పసుపు కుంకాలు అగరబత్తులు అన్నీ, మనం పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని మనమే స్వయంగా పాలాభిషేకం కానీ, మనం ఏమైతే నెయ్యి అభిషేకం కానీ, మనం ఏదైతే అనుకుంటామో మనమే స్వయంగా చేసుకోవచ్చండి. మా విలేజ్లో అయితే ఇదైతే ప్రత్యేకత ఉంది. తర్వానకుండలో పుట్టిన శివలింగాన్ని ఏ మార్పులు చేర్పులు చేయకుండా ఎలా అయితే వెలిసిందో అలాగే అయితే ఉంచేశారండి. ప్రతి ఒక్కరు, పిల్లలు పెద్దలు, ఇక్కడ ఊర్లోనే కాబట్టి ఉదయాన్నే లెగవగానే అందరూ వెళ్తారండి కంపల్సరీగా. ఇదిగోండి, ఇది చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో, అది అసిరి తల్లి అంటారండి. అది మంగళవారం నాడు ఊరు మొత్తం తిరుగుతుంది. అది మా ఊర్లో ఉన్న శివాలయం గుడిలో ప్రతి ఒక్క గుడి ఉంటుందండి. పుట్టతో సహా, నాగేంద్ర స్వామితో సహా అన్నీ, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మొత్తం అన్ని గుళ్ళు అన్నీ ఒకే చోట ఉంటాయి గుళ్ళన్నీ. ఇంకా మా ఊరికి దగ్గరలో అయితే వచ్చేసాము. ఈ క్లిప్లన్నీ ముందే అందుకే యాడ్ చేశాను అనేది, దేవుడి గురించి ముందు చెప్తామని ముందుగా ఆ వీడియో క్లిప్లు అయితే యాడ్ చేసేసాను. ఇంకా మా ఊర్లోకి అయితే లోన్కి అయితే వచ్చేస్తున్నాం. చూడండి, చుట్టూ పంట పొలాలు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, ఇంకా ఆవులు, ఇవన్నీ గోవులు, అన్నీ సప్పుల్లో సైకిళ్ళు. ఇంకా చూపించాను కదా గుడి, ఇది రామాలయం గుడి అండి. శివాలయం గుడి దాటగానే ఇక్కడ రామాలయం గుడి ఉంటుంది. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఆరెంజ్ కలర్ బిల్డింగ్ అదే మాది. ఇంకా మేము వెళ్ళేటప్పుడు అన్ని తాళాలు వేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎవరు లేరు కదా, అందుకని ఇంకా మా వారైతే తాళం తీయడానికి కష్టం పడుతున్నారు. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత వర్షాలు అయితే పడ్డాయి, అందుకనే కొంచెం తాళం అనేది తుప్పు పట్టింది. ఇంకా లోన్ ఉన్న సామాన్లన్నీ ఎంత బీభత్సంగా ఎలకలైతే అస్సలు పాడు చేసేసినాయండి. మొత్తం సామాన్లన్నీ తిరగదోసేసినాయి. ఇంకా వైర్ కూడా, కరెంట్ వైర్ కూడా ఎలుకలు అయితే కొరికేసినాయండి. అందుకే కరెంట్ లేదు. చీకట్లో అయితే వీడియోని అయితే తీస్తున్నాను. ఇవి చూసారా మా ఫోటో ఫ్రేమ్స్. ఇవి చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించిందండి. ఎందుకంటే ఈ వరదల్లో ఇక్కడ విజయవాడలో ఉన్నట్టయితే ఈ ఫొటోస్ పాడైపోయేవి. ఇవి తీసుకురాకుండా మా ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది అనిపించింది. ఇప్పుడు నేను చూపించే కొండలు చూసారా, అరివేడు కొండలండి. ఇవి మా పెళ్ళి కొండలు. 8 సంవత్సరాల నుంచి భద్రంగా జాగ్రత్తగా దాస్తున్నా. ఇప్పుడు నా చేతిలో చూపించింది పెంక్ అండి. అది చేదు, మా పిల్లకి చేదు పట్టేటప్పుడు అది నేను కాల్చి మా పిల్లకి చేదు పట్టించేదాన్ని దాంతో. చూసారా, ఇల్లు అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను. మా ఇల్లు చూసారా, ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లోనే ఇంకా పుల్లల పొయ్యి పెట్టుకునేది ఫెసిలిటీ కూడా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళాల్సిన పని లేదు. వర్షం పడితే ఎలా అనేది ఇది లేదు, ఇంట్లోనే ఉంటుందండి. ఇంకా నేనైతే మొత్తం కొన్ని మాకు వచ్చేటప్పుడు ఏమేమి కావాలో, ఏమేం వస్తువులు ఉంటే మేము ఇక్కడ 10 రోజులు స్టే చేయొచ్చు అనేటప్పటికి అన్ని వస్తువులు ఇంట్లో అయితే ఉంచుకున్నాం. ఇంక ఇల్లు అయితే మొత్తం శుభ్రం చేసుకొని వచ్చేసాను. ఇంక అంట్లన్నీ బయట వేసేసాను. నేనైతే తోమేస్తున్నాను. ఇంకా మా చిన్నత్తయ్య సాయం చేశారు. ఇద్దరం కలిపి ఇంకా అంట్లయితే తోమేసాం. ఇల్లు అయితే కడిగేసి మొత్తం శుభ్రం చేశాక ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈ పొయ్యి ఎప్పుడైనా మీరు చూసారా? చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది బొగ్గుల పొయ్యి అండి. ఇది మా వారు ఎందుకు అన్ని పనిలేక చేస్తామని అన్నారు, కానీ ఇప్పుడు మాకు గ్యాస్ లేదు కదా, ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా గ్యాస్ తీసుకోలేదు. కానీ మాకు ఇదే ఉపయోగపడింది. బొగ్గులతో వంట మొత్తం 5 నిమిషాల్లో అయితే పూర్తి అయిపోతుందండి. మనం గ్యాస్ పొయ్యితో ఎలా అయితే చేస్తామో
అలా చేసేసుకోవచ్చు. దీన్ని అయితే ముందు టీ పెట్టుకొని తాగేసాం. ఇప్పుడైతే అన్నం బీరకాయ కూర అయితే వండేసాను ఫ్రెండ్స్. మనం గ్యాస్ పొయ్యి మీద ఎలా అయితే వండుకుంటాం దీని మీద కూడా అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.